అనాథలే ఎవరికి నా అని చెప్పుకునేవారే లేరు. తలదాచుకునేందుకు చోటు కూడా లేక రోడ్డున పడ్డారు. దిక్కులేని వారికి దేవుడే దిక్కు అంటారు. అలాంటి వారి యోగక్షేమాలను చూస్తోంది స్వధార్ హోమ్. స్వయం ఉపాధి మార్గాలు చూపిస్తూ జీవితంలో తమకంటూ ఓ గుర్తింపు వచ్చే విధంగా చేస్తోంది తెనాలి స్వధార్ హోమ్. స్వధార్ హోమ్ తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ ఆడపిల్లలకు అంటగా నిలుస్తోంది. గుంటూరు జిల్లా తెనాలి మండలం అంకలకుదురులో 2005లో స్వధార్ హోమ్ను ప్రారంభించారు. అనాథలైన ఆడపిల్లలను అక్కును చేర్చుకుంటున్నారు హోం నిర్వాహకులు. నా అని చెప్పుకునేవారు లేని అనాథ ఆడపిల్లలకు చేయూత ఇస్తూ అన్ని విధాలుగా అండగా నిలుస్తోంది స్వధార్ హోమ్. జేఎంజే కాలేజీ అనుబంధంగా స్వధార్ హోమ్ ఏర్పాటు చేశారు. తల్లిదండ్రులు కోల్పోయిన వారితో పాటు మోసాలకు గురైన మహిళలు, వికలాంగులకు స్వధార్ హోమ్ అండగా నిలుస్తోంది. అంగలకుదురులోని జేఎంజే కాలేజీ ఆవరణలోనే 2005 నుంచి స్వధార్ హోమ్ నిర్వహిస్తున్నారు. వసతితో పాటు విద్యను కూడా అందిస్తారు. అలాగే హోంలో ఉంటున్న ఆడపిల్లలకు వారి అభిరుచి మేరకు పని నేర్పిస్తారు. చేతి వృత్తుల్లో శిక్షణతో సమాజంలో స్వశక్తితో బతికేలా వారికి తర్ఫీదు ఇస్తున్నారు. ఇక్కడ 50 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళకి జీవనోపాధిని కల్పించడానికి మేము ఎన్నో చేతి వృత్తులను ప్రోత్సహిస్తూ ఉన్నాము. అవి ఏమిటి అంటే మగ్గం వర్క్, టైలరింగ్ వర్క్, కంప్యూటర్ వర్క్, రకరకాల వృత్తులు. వారి చేతి వృత్తులే కాకుండా చదువు విషయంలో కానీ, టైలరింగ్ విషయంలో కానీ వారికి కావలసిన సదుపాయాలను మేము కల్పిస్తూ ఉన్నాము. వారు చేసిన దానికి కాకుండా మేము వాళ్ళకి మ్యారేజ్ చేయటం కానీ, వారిని ఒక సెటిల్మెంట్ అంటూ చేస్తూ ఉన్నాము. అనాథలమనే భావనను వారి నుంచి పోగొట్టడమే స్వధార్ హోమ్ లక్ష్యం. నలుగురిలో కలిసిమెలిసి జీవించేలా వారికి తర్ఫీదు ఇస్తున్నారు. ఎవరికి వారు స్వశక్తితో బతుకుతూ నలుగురికి ఉపాధి కల్పించేలా స్వధార్ హోమ్ నిర్వాహకులు శిక్షణ ఇస్తున్నారు. నా పేరు భార్గవి. నేను గత 16 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను. చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నప్పుడు నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను జేఎంజే కాలేజీలో. నాకు ఇక్కడ నేను ఎన్నో నేర్చుకున్న, కంప్యూటరు, మగ్గం వర్క్, ఇంకా జూట్ బ్యాగ్స్, ఇవన్నీ చాలా నేర్చుకున్నాను. చాలా ఎన్నో విధాలుగా నేర్పిస్తున్నారు మాకు. సిస్టర్ ఉదయ గారు ఇక్కడ మాకు ఇన్ఛార్జి సిస్టర్ మాకు ఎన్నో నేర్పిస్తున్నారు. ఇంకా నేర్చుకోవాలంటే ఇదా పలాంది నేర్చుకో అని ప్రోత్సహిస్తున్నారు. మమ్మల్ని ముందుండి మమ్మల్ని నడిపిస్తున్నారు. మాకు అదేవిధంగా ఇక్కడ చేసిన ఎలా అమ్మాలో తెలియపోతే కిరణ్ సారు, నాగార్జున సార్ గారి ద్వారా బస్ స్టాండ్లో మేము అక్కడ మాకంటూ ఒక షాప్ అని ఏర్పాటు చేశారు. దానివల్ల మాకు ఆదాయం అనేది ఎంతో కొంత వస్తుంది. దాని ద్వారా సిస్టర్ మాకు ఏదో ఒక చేస్తాం, వీళ్ళకి చేయించాలనే ఉద్దేశంతో మాకు ముందడిగేస్తున్నారు. మాకు ఇలా ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. మా షాప్ లో అయితే ఇక్కడ హ్యాండ్ మేకింగ్స్, జూట్ బ్యాగ్స్, బనానా ఫైబర్ మ్యాట్స్, కీ చైన్స్, టెడ్డీ బేర్, ఇంకా ఆల్ థింగ్స్ చేస్తాం. ఇయర్ రింగ్స్ అని, గార్లాండ్స్ అలాగే చేస్తాం. చాలా హ్యాపీగా ఉంది. మాకు చదువుకోవడానికి అని ఒక హెల్ప్ గా ఉంది. మాకు కూడా అంటే ఒక ధైర్యం అనేది ఉంది. సార్ వచ్చి పలకరిస్తా ఉంటారు, ఇంకా బాగా జరుగుద్దమ్మా, ఇంకా బాగా జరిగిద్దమ్మా అని మమ్మల్ని ప్రోత్సహించాడు. ఇప్పుడు మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. మా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. స్వధార్ హోమ్ లో తయారు చేసిన వస్తువులను నేరుగా మార్కెట్లో విక్రయించుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. తెనాలి ఆర్టీసీ బస్టాండ్ లో వారికి షాపు పెట్టుకునేందుకు స్థలం కేటాయించారు. సాధారణంగా ఆర్టీసీ స్థలంలో షాప్ అంటే అద్దె వేలల్లో చెల్లించాలి. కానీ ఆర్టీసీ అధికారులు మాత్రం పూర్తి ఉచితంగానే దుకాణం పెట్టుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ పిల్లలు అనాథ పిల్లలు అని మన వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పటి నుంచి అలాంటిది ఏం లేదు. వాళ్ళ అనాథ పిల్లలు అయితే కాదు. వాళ్ళ కోసం గోపాలకృష్ణ తహసీల్దార్ ఉన్నారు తెనాలి, అట్లాగే మా మిత్రుడు రాజశేఖర్, నాగరాజు, మేమందరం ఉన్నాం. ఈ పిల్లలు అయితే అనాథ పిల్లలు కాదు. వీళ్ళకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మేమైతే అండగా ఉంటాం. ఆ పాప ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతుంది, హెచ్ఈసి గ్రూప్, ఇక్కడే కూర్చొని చదువుకుంటుంది. వీళ్ళకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా వాళ్ళకైతే మేము అధికారిగా కాదు, ఒక తండ్రి హోదాలో బాధ్యతగా వారి పక్కన ఉంటాం. మనమంతుగా కృషి చేయాలనే విధానంతో స్వధార్ హోమ్లో వాళ్ళ చేతి తయారుతో చేసిన ఫ్యాన్సీ ఐటమ్స్, కొన్ని ఐటమ్స్ ఉంటే అవి పబ్లిసిటీ అయ్యేలా విధానంలో ఒక షాపుని అరేంజ్ చేసి బస్టాండ్ ఆవరణలో పెట్టాలనే విధానంతో ఆర్టీసీ డిఎం రాజశేఖర్ గారితో మాట్లాడి ఒక షాపుని తీసుకెళ్ళి అక్కడ అరేంజ్ చేయడం జరిగింది. అలాగే ఇంకా మీలాంటి పెద్దలు, దాతలు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళందరికీ సహకరించి వాళ్ళు పెట్టుకున్న షాపులో కొనుగోలు చేసి వాళ్ళకి తగ్గ రేటుకి, కష్టానికి తగ్గ ఫలితం రేటుకి ఇవ్వాల్సిందిగా కోరుచూ ఉన్నాం.
స్వదార్ హోంలోని అనాథలకు రెవెన్యూ, మున్సిపల్, ఆర్టీసీ అధికారులు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తున్నారు. స్వదార్ హోంకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా దాతలు అండగా నిలుస్తున్నారు. సమాజంలో స్త్రీ గౌరవంగా బతకాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న స్వదార్ హోం ఆదర్శంగా నిలుస్తోంది.